ఒక్కటే ముచ్చట ఏం లేదు. మిగతా హీరోలకు అందరికి పుష్ప, ఇప్పుడు అల్లు అర్జున్ కి పుష్ప లాటరీ మూవీ అంట నేను. ఇప్పుడు ఎవడేమంటాడు? ఏం లేదు అక్కడ మహేష్ బాబు ఇప్పుడు లాటరీ మూవీ అనుకో, అది లాటరీ మూవీ అనుకోవచ్చు భయ్య. ఎందుకంటే నేను చూసిన వరకు ఇప్పటి వరకు మహేష్ బాబుకి యాక్టింగ్ రాదు భయ్య. అంటే ఇప్పుడు నువ్వు చూసుకో, భరత్ అనే నేను కానీ శ్రీమంతుడు కానీ టూ మచ్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఆయన వాడుకునే డైరెక్టర్ ఉంటే ఆయన 100% ఇస్తాడు, కానీ లేకపోతే నార్మల్ వాకింగ్ లో కూడా ఆర్టిఫిషియల్నెస్ కనిపిస్తుంది భయ్య. అంతే. ఎప్పుడో పోకిరి లాటరీ మూవీ మహేష్ బాబుకి, బిజినెస్ మ్యాన్ లాటరీ మూవీ, అది ఆడికి అన్ని లాటరీ మూవీలే భయ్య. తల్లి ఎక్కడో నాకు అసలు ఒక హీరో లెక్క అనిపించాడు లిటరల్గా చెప్పాలంటే. ఏదో ఒక అమ్మాయి గడ్డ వేస్తే అమ్మాయిలానే ఉంటాడు మహేష్ బాబు. వాడికి ఎందుకు ఫ్యానిజం చేస్తాడు నాకు అర్థం కాదు. ప్రభాస్ బాబాలు వచ్చిన రాకుండా నిలబడాడు, బట్ అల్లు అర్జున్ మాత్రం పుష్ప రాకుండా నిలబడే లేకుండా నిలబడాడు భయ్య. ఎందుకంటే పుష్ప కంటే ముందు చూసుకుంటే నువ్వు చాలా వరకు అన్ని యావరేజ్ మూవీలు, బిలో యావరేజ్ మూవీలు ఉన్నాయి అల్లు అర్జున్కే. చెప్పాలంటే అలవైకుంఠపురం తప్ప మిగతా నాకు ఆర్య ఈ రెండు బెటర్ తప్ప మిగతా అన్ని లాటరీ మూవీలే ఆయనకి. అన్ని యావరేజ్, బిలో యావరేజ్. ఆ పుష్ప ఏదో లాటరీలో తగిలింది. అది ఏమున్నది భయ్య, కేజీఎఫ్ ని తిప్పి కొట్టిండు భయ్య పుష్పలా. కేజీఎఫ్ లా స్టోరీ లైన్ ఏంది, ఒక కూలోడు ఎదిగిండు అంతే. అదేంటంటే జర క్లాస్ గా తీసిండు కేజీఎఫ్, దాన్ని కొంచెం రీమోడల్ చేసి మాస్ గా తీసిండు పుష్ప అంతే. బాహుబలి గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? మహేష్ బాబును అంత పెద్ద మాట ఫ్యాన్స్ ఏమంటారు భయ్య? మమ్మల్ని అంటే మేము పడతలేమా? వాళ్ళని అంటే పడాలి అంతే. ఏం చేయలేదు. హీరో లాటరీ అసలు అమ్మాయి లేకుంటే ఇలాంటి మాట మరీ ఘోరం కదా భయ్య. మాకు ఉన్నది మేము చెప్పినాం భయ్య. మా ఓన్ని మస్తు మాటలు అన్నారు, మేము పడ్డాం కదా. అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరిని అన్నారు కదా. నేను చూసినా భయ్య, నేను ఇంటర్వ్యూలు చూసిన చాలా వరకు. అంటే చెప్పిన పోకిరి చెప్పిన బిజినెస్ మ్యాన్ చెప్పిన నేను. ఇంకొకటి బ్రో, రిలీజ్ కైనా రిలీజ్ కైనా మీకు బాహుబలి దిక్కు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ట్రోల్ చేసే వాళ్ళకి? బాహుబలి తర్వాత ఇప్పుడు ఉన్నాయి కదా, సలార్ ఉన్నది. సలార్ రిలీజ్ చేయండి, బాహుబలి మించిస్తాం మేము రికార్డులు. సలార్ మూవీ నాకు బోర్ కొడితే సలారు, పడుకుంటే సలారు, లేస్తే సలార్ చూసేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. అవును బ్రో, మళ్ళీ రిలీజ్ చేసినా మేము ఇస్తాం, మేము వస్తాం సినిమాకి. ఇప్పుడు సలార్ ఉన్నది, కల్కి ఉన్నది. కల్కిని ఏమంటారు భయ్య? అంటే మహేష్ బాబు ప్రభాస్ కంపారిజన్ చేస్తే ఏంటి డిఫరెంట్ ఏ విధంగా అనిపించింది? డిఫరెంట్ ఏంది భయ్య, ప్రభాస్ తోటి నన్ను అయితే ఎవరిని కంపేర్ చేయ నేనైతే. ఇప్పుడు బాడీ అంటాడు, ఈడు బాడీ వేస్తా అన్నాడు. బాడీ వేస్తే ఫేస్లో గ్లామర్ అంతా పోతుందని చెప్పి బాడీ చేయకున్నాడు. గ్లామర్ని నమ్ముకొని వచ్చిన హీరో భయ్య మహేష్ బాబు. నువ్వు ఏ లెక్క అని చెప్తావు? హైట్ ఉంది, గ్లామర్ ఉంది, ఈ రెండింటిని నమ్ముకొని వచ్చిన హీరో మహేష్ బాబు. ఇంకా నువ్వు ప్రభాస్ దగ్గర ఏం లేదంటావు, కళ్ళతో నటిస్తాడు మావాడు. అంటే కళ్ళతోటి బాడీలో ప్రతి పార్ట్ నటిస్తుంది భయ్య. నువ్వు కళ్ళతోని ఎమోషనల్ సీన్లు అయినా, ఫైట్ సీన్లు అయినా, ఏవైనా ఫైట్లు ఎంత ఈజీతో చేస్తాడు మావాడు. సింపుల్ గా ఈజీతో చేసేస్తాడు. నువ్వు కొట్టుడు అవసరం ఇట్లా అంటే అయిపోయా. ఆ కట్అవుట్ కి అదే ఫైట్లు వేరే హీరో అయితే బరాబర్ ట్రోల్ చేస్తారు. ప్రభాస్ కాబట్టి అక్కడ ఎవడు మాట్లాడు, కింద పైన మూసుకొని ఉంటాడు. ఎందుకంటే ఆ కట్అవుట్ అట్లాంటిది ఏం పెట్టినా నడుస్తాడు. ఇంకొకటి ప్రభాస్ డాన్స్ రాదు అంటారు, మనకు కట్అవుట్ చాలు కదా, డాన్స్ ఎందుకంటే చాలు. ఆయన ఎందుకు డాన్స్ రాదు? ఛత్రపతి సినిమాలో వేయలే, రెబల్లో వేయలే, బుజ్జిగారులో వేయలే, అది డాన్స్ కాదా? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎవరికి అవసరం లేదు డాన్స్. అసలు ప్రభాస్ డాన్స్ అవసరం కట్అవుట్ అలా కనబడితే చాలు. 70mm స్క్రీన్ లో మేము ఇచ్చేస్తాం. అరే ఆదిపురుష్ సినిమాకే ఇచ్చినాం భయ్య గంతగనం పైసలు. ఏడి ఆదిపురుష్ అంటే నార్త్ నుంచి వచ్చినాయి కదా బ్రో. నార్త్ అంటే మేము పోలే సినిమాలకు, మేము చూడలే. నార్త్ ఏంటంటే ఇండియా వైడ్ గా మోస్ట్ పాపులేషన్ నార్త్ సైడ్ వాళ్ళది ఉన్నది కాబట్టి వాళ్ళతో కంపేర్ చేస్తారు అంతే. హీరో ఎక్కడోడు అన్న, హీరో ఎక్కడోడు సౌత్ ఓడు కదా, మన వాళ్ళు అంటే కోసుకుంటారు వాళ్ళు అంతే. ఆడ సింపుల్ అర్థమైపోయింది. టాలీవుడ్ నుంచి ఇండియాకి ఫేస్ చేసిన ఇండియన్ ఇండస్ట్రీ, ఫేస్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీ ప్రభాస్. ఓన్లీ టాలీవుడ్ కాదు, ఇండియన్ ఇండస్ట్రీ అంటావు. ఇండియన్ ఇండస్ట్రీకే ఫేస్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రభాస్. టాలీవుడ్ అంటే టాలీవుడ్ ఇండియన్ అన్నాక టాలీవుడ్ రాదా? మహేష్ బాబు నువ్వు ఇప్పటిదాకా పాన్ ఇండియా లేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఒక మూవీ దొరికింది, దీంతో మళ్ళీ పాన్ ఇండియా హీరో అయిపోతాడు మహేష్ బాబు. ఎంత 5 ఏళ్ళు బాహుబలిలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ మధ్యలో వేరే సినిమాలు తీసుకుంటూ వచ్చి ఈవెన్ రానా తోటి 5 ఏళ్ళు ఒక్క సినిమా కమిట్ కాకుండా మా వాడు 5 ఏళ్ళు బాహుబలికి ఇచ్చి సినిమా సింపుల్ అన్న
సినిమాకి జీవితం తాకట్టు పెట్టిండు మావాడు, పెళ్లి కూడా చేసుకోడు. ఆ. సినిమా కోసం జీవితం తాకట్టు పెట్టినోడు మావాడు పెళ్లి చేసుకోడు. ఆ. సినిమాకి అంకితం ఇచ్చేసిండు జీవితాన్ని, ఆ. అంతే. ప్రైమ్ టైమ్ లో ఇచ్చాడు కదా 5 years 5 years హీరోకి ఎవ్వనికి లేదు. ఆడ రామ్ చరణ్ కూడా త్రిబుల్ ఆర్ చేసేటప్పుడు రామ్ చరణ్ కూడా మధ్యలో వినయ విధేయ రామ ఇవన్నీ వేసుకున్నాడు, ఎన్టీఆర్ వేసుకున్నాడు. మా వాడు 5 ఏళ్ళు ఇంకొక సినిమాకి కూడా కమిట్ కాకుండా 5 ఏళ్ళు కంప్లీట్ బాహుబలికి కేటాయించిండు. అది కదా డెడికేషన్. అది ఎవరికి ఉన్నా నా డెడికేషన్ ఎవరికి లేదు. ఇండియన్ ఇండస్ట్రీలో ఓన్లీ సూపర్ స్టార్ ప్రభాస్, అంతే. ఇంకోటి అన్ని చెప్పేసారా? కాదు. ప్రభాస్ అని అన్నారు కదా, 23 జెర్సీ ఏ నెంబర్, అక్టోబర్ 23 నిన్న వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ఎంత ఉత్కంఠభరితంగా జరిగింది. 7 జెర్సీ నుంచి 23కి మార్చుకున్నారు. ప్రభాస్ అన్నదే మన వరల్డ్ కప్ విన్ అవబోతున్నాం, ఉమెన్స్ వరల్డ్ కప్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. విన్ అయినాం ఆల్రెడీ, ఫైనల్స్ విన్ అవుతాం, ఫైనల్స్ విన్ అవుతాం, సెమీఫైనల్ వచ్చింది, అంతే. మన ప్రభాస్ గొప్పతనం అన్న మాట్లాడతాం, వాళ్ళని వీళ్ళు తక్కువ చేయొద్దు. మన బ్రో ప్రభాస్ మహేష్ బాబు కంపేర్ చేస్తే ఎందుకు మహేష్ బాబులో నెగిటివ్ అంతగానో వచ్చింది? నెగిటివ్ ఏం కాని రాలే అన్న, నాకు నెగిటివిటీ ఏం లేదు. నేను జనరల్ ఇష్యూ చెప్పిన ఇప్పుడు అంటే ఇందాకనే అన్నారు కదా, చెప్తా ఖాళీ గ్లామర్ ఉంది, హైట్ ఉంది. తెల్లతోళ్ళు ఉంటే ఒక అమ్మాయిని లైక్ చేస్తారు, ఒక అబ్బాయిని ఎవరు లైక్ చేయడు. తెల్లతోళ్ళు ఉంటే ఒక ఏంటంటే ఒక గ్లామర్ ఉన్నది, హైట్ ఉన్నది, ఒక తండ్రి బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, వచ్చిండు మా అంతే. కానీ మా వాడు వచ్చింది పెద్దనాన్న ఉన్నాడు కృష్ణన్ రాజ్, కానీ తర్వాత వచ్చినప్పుడు విలన్ లెక్క ఉన్నాడు అన్నారు చాలా మంది. యాక్టింగ్ పొటెన్షియాలిటీ లేదంటవా? యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఉన్నది, కానీ ఆయనని యూజ్ చేసుకునే డైరెక్టర్ల చేతిలో పడితేనే వస్తుంది అది బయటికి. శ్రీమంతుడు, దూకుడు ఏం లేదు. నాకు నచ్చింది ఓన్లీ పోకిరి, ఆ బిజినెస్ మ్యాన్, ఈ రెండే ఉన్నాయి ఆయన లిస్ట్ లో. కాదంటవా శ్రీమంతుడు, అతడు ఓకే, లేలే ఓన్లీ గివ్వే 2-3 సినిమాలలో మంచిగా కనిపించిండు. అంటే ప్రభాస్ అంటే మళ్ళీ ఏం చెప్తారు? ఏమంటే ఏమంటే ప్రభాస్ హిట్స్ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ హిట్స్ అంటే ఎందుకు చెప్పాం భయ్యా, నేను ఇప్పుడు కాదు ఛత్రపతి నుండి నేను ఉన్నా ప్రభాస్కి. ఛత్రపతి నుంచి చెప్తా నేను, తర్వాత మిర్చి చెప్తా, మిస్టర్ పర్ఫెక్ట్ చెప్తా, చాలా చెప్తా. ఇట్లా మహేష్ బాబు హిట్ మూవీస్ కావంటారా? హిట్ మూవీస్ ఏమున్నాయా నాకు ఉన్నాయి, చెప్పినా కదా నీకు. పోకిరి చెప్పినా, బిజినెస్ మ్యాన్ చెప్పినా, అదేది అది అతడు థియేటర్లో ఆడాలి, టీవీలో ఆడింది. పోకిరి చెప్పినా, బిజినెస్ మ్యాన్ చెప్పిన, ఆ దూకుడు ఒకటి ఉన్నది, అవి ఒక్కడు ఒకటి ఉన్నది, ఇవే కనబడతాయి. మహేష్ బాబు ఎవరిని కామెంట్ చేయకుండా చాలా సైలెంట్ పర్సన్ కదా. ప్రభాస్ ఎవరిని కామెంట్ చేస్తాడన్న మరి? ప్రభాస్ ఎప్పుడన్నా కామెంట్ చేసి చూసినావు? ప్రభాస్ చేయడు. ఏంటంటే ఇప్పుడు మా ఊరిని వీళ్ళు అంటుండ్రు కాబట్టి నేను అంటాం కానీ ఇప్పుడు నేను ఎవరికి ఏ హీరోకి యాంటీ కాదు భయ్య, చెప్తాను. ఏ హీరోకి యాంటీ కాదు భయ్య, ఈ ఫ్యాన్స్ ఓవర్ రచ్చతోటి మేము యాంటీ అవ్వాల్సి వస్తుంది అంతే. యాంటీ అయినా కానీ ఒక అమ్మాయితో కంపేర్ చేయడం దారుణంగా బ్రో. ఫ్లోలో మిస్టేక్ ఏం కాదు భయ్యా, నేను సీరియస్ గానే చెప్తున్నా. లిటరల్ గా ఈ ఒక అమ్మాయి దేశం అయితే అమ్మాయి లెక్క ఇండియా సూపర్ స్టార్ ఫ్యాన్ సీరియస్ ఆరా నువ్వు అట్లా చేస్తా చెప్పు అన్న. ఇప్పుడు ఈయన మాట్లాడారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు, ప్రభాస్ కూడా తిడతారు. పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నా, మన తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 హీరో మహేష్ బాబు. చూడు మరి దానికి ఏమంటారు? ఎందుకంటే మహేష్ బాబు రికార్డులు కొట్టాడు, ప్రభాస్ అన్నే లేడు. మహేష్ బాబు రికార్డులు కొట్టేటప్పుడు ప్రభాస్ అన్న లేడు. ప్రభాస్ చిన్న హీరో అంటారు. ఇప్పుడు ఏదో కలెక్షన్స్ వచ్చినాయి కాబట్టి, మిర్చి కలెక్షన్స్ ఎంత 90 కోట్లు, ఏడు బాబు 2000 కోట్లు కొట్టాడు. మరి 90 కోట్లు ఎట్లా వచ్చాయి? రాజమౌళి వల్ల రాజమౌళి వల్ల లాటరీ అన్నాడు కదా అన్న, మహేష్ బాబు లాటరీ అన్నాడు కదా. అట్లా అనుకుంటే ప్రభాస్ అన్నది కూడా లాటరీ. నేను ఫ్యాన్ కదా, మహేష్ బాబు ఫ్యాన్ కదా, పవన్ అన్న ఫ్యాన్ కదా. 90 కోట్లు ఎట్లా వచ్చాయి? దాని బడ్జెట్ 40 కోట్లు. అదే అన్న, డబ్బులతో సంస్కారం వేరు, డబ్బులు వేరే, సక్సెస్ అని ఉంటుంది సంస్కారం. ప్రభాస్ అన్న, రాజమౌళి గారు కేరవాళ్ళు అంటే ఒక సంస్కారం. అది వాళ్ళ ఇష్టం భయ్యా, మేము చెప్పేది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఓవరాల్ గా తెలుసు ఎవరు నెంబర్ 1 ఇండస్ట్రీలో అని చెప్పేసి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి, అవి అన్నీ. ఇప్పుడు SSMB ఊహిస్తారన్న మీరు రికార్డులు? చెప్పండి అన్న, మహేష్ బాబు ఆడవాళ్ళతో పోలుస్తున్నాడు, అది ఎంత ఘోరం అన్న. మన పెద్ద అనుకుంటే ఆది పురుషుడు ఆదేశంలో ప్రభాస్ గురించి ఏం మాట్లాడాలి చెప్పండి.